ఈసారి అటు రైడింగ్ ఇటు డిఫెన్స్ అన్ని డిపార్ట్మెంట్లలో బ్యాలెన్స్గా ఉన్న స్క్వాడ్తో హర్యానా స్టీలర్స్ మ్యాట్ మీద అడుగు పెడుతోంది. అయితే బెస్ట్ స్టార్టింగ్ 7లో ఎవరుంటారు, వారిలో ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎవరు, ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సెంటర్లో నవీన్ కుమార్ ఉండబోతున్నాడు. ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్లో హర్యానా స్టీలర్స్కి అసలైన వెన్నెముక నవీన్ కుమార్ అవుతాడు. నవీన్ కుమార్ డైనమిక్ రైడింగ్ స్టైల్తో అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు. మిడ్ గేమ్లో మ్యాచ్ని సెటిల్ చేసి పేస్ కంట్రోల్ చేస్తాడు. కన్సిస్టెంట్ అండ్ క్లెవర్ రైడర్. రైట్ కవర్లో మణికండన్ ఉండబోతున్నాడు. మణికండన్కి డిఫెన్సివ్ అవేర్నెస్ బాగా ఉంది. క్యూక్ డాష్ ట్యాకిల్స్ చాలా సాలిడ్గా చేస్తాడు. లెఫ్ట్ కవర్లో జైదీప్ దయ్యా ఉండబోతున్నాడు. జైదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్సిస్టెంట్ ట్యాకిల్స్తో హర్యానాకి బెస్ట్ డిఫెండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ సీజన్లో తన లీడర్షిప్తో టీంను ఇన్స్పైర్ చేసి హర్యానా స్టీలర్స్కు టైటిల్ అందించడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. మల్టిపుల్ హైఫైస్, ఫియర్లెస్ ట్యాకిల్స్తో మ్యాచ్ మూమెంటం మార్చగలడు. ఈసారి కూడా అతనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రైటిన్లో శివం పటారే ఉండబోతున్నాడు. శివం అంటేనే సడన్ బోనస్ పాయింట్స్. డూ ఆర్ డై రైడ్లో సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తాడు. లాస్ట్ సీజన్లో 158 రైట్ పాయింట్స్ సాధించిన శివం ఈసారి మళ్ళీ ఎక్స్ ఫ్యాక్టర్గా మారబోతున్నాడు. లెఫ్ట్ ఇన్లో వినయ్ ఉండబోతున్నాడు. కన్సిస్టెంట్ రైడర్గా పేరున్న వినయ్ ప్రీవియస్ సీజన్స్లో షార్ప్ రైడింగ్ స్కిల్స్ చూపించాడు. లాస్ట్ సీజన్ హర్యానా తరపున హైయెస్ట్ రైట్ పాయింట్స్ 164 సాధించాడు. ఈ సీజన్ ఎక్స్ట్రా ఫిట్నెస్తో వస్తున్నాడు. సో ఫ్యాన్స్ మరింత డామినెంట్ పర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రైట్ కార్నర్లో రాహుల్ సేత్పాల్ ఉండబోతున్నాడు. యాంకిల్ హోల్డ్స్ అండ్ బ్యాక్ హోల్డ్స్ చేయడంలో ఎక్స్పర్ట్. లాస్ట్ 2 సీజన్స్ నుంచి మంచి ఫామ్లో ఉంటూ టీంకి పెద్ద స్ట్రెంత్గా మారాడు. లెఫ్ట్ కార్నర్లో రాహుల్ హారీ ఉండబోతున్నాడు. ట్యాకిల్స్లో అగ్రెషన్ అండ్ మ్యాట్ అవేర్నెస్ చాలా బాగా ఉంది. హర్యానా స్టీలర్స్కి ఈ సీజన్లో బ్యాలెన్స్డ్ కాంబినేషన్ ఉంది. డిఫెన్స్లో జైదీప్, మణికండన్, కార్నర్స్లో రాహుల్ సేత్పాల్, హారీ మంచి కోఆర్డినేషన్ చేస్తే హర్యానా షూర్గా ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. రైడింగ్లో నవీన్, వినయ్, శివం పటారే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే హర్యానా కప్పు గెలవడం ఖాయం. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్లేయింగ్ 7తో హర్యానా ట్రోఫీ గెలవగలదా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.